మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం ఎస్ఎల్బిసి టనల్ వద్ద ఉన్నాం. ఎస్ఎల్బిసి టనల్ నుండి మనకి లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. అయితే ఈరోజు మధ్యాహ్నం లోపల 4 మృతదేహాలు అయితే వెలికి తీసి వాళ్ళ బంధువులకు అప్పచెప్తాము, పోస్ట్ మార్టం తర్వాత అని చెప్పేసి అయితే అధికారులు అయితే నిన్ను తెలిపారు. అయితే ఇప్పటి వరకు అంటే రాత్రి మొత్తం టన్నల్లో మొత్తం చాలా మటుకు మొత్తం ఎక్కడైతే మట్టి తవ్వకాలు చేశారు, అంటే మృతదేహాలు ఏదైతే జియోలాజికల్ వాళ్ళు సర్వే వాళ్ళు అయితే ఇక్కడ మృతదేహాలు కానీ ఏదో ఉన్నాయి, పరికరాలు కానీ ఏమో ఉన్నాయని చెప్పి తేల్చారు. అదే అక్కడ మృతదేహాలు ఉండొచ్చు అని చెప్పి తెలుసుకున్న అధికారులు తవ్వకాలు అయితే చేపట్టారు. అయితే అక్కడ టన్నల్లో చాలా అంటే 12 అడుగుల వరకు మట్టి అంటే పేరుకపోయింది. ఆ మట్టిని అయితే 5.5 అడుగుల్లో మృతదేహాలు ఉన్నట్టు తెలుసుకున్నారు. అయితే 5.5 అడుగులు కాక 7 అడుగులు కూడా లోపల తోగారు. అంటే 3 గుంతలు, అంటే 3 చోట్ల, అంటే దీంట్లో బి అంటే ఏ పార్ట్లో 4 మృతదేహాలు, బి పార్ట్ అంటే 2 మృతదేహాలు ఒక చోట, 2 మృతదేహాలు ఒక చోట అని చెప్పేసి కనుక్కున్నారు. అయితే ఈ 3 చోట్ల కూడా తవ్వకాలు చేపడితే కూడా 7.5 అడుగుల్లో లోతు తవ్వకాలు చేపడితే కూడా ఇంతవరకు మృతదేహాలు అయితే బయటపడలేదు. అయితే మన లేటెస్ట్ గా మనం ఇప్పుడు సుమన్ టీవీ అప్డేట్స్ ఇప్పుడు చూస్తున్నాము. మన స్క్రీన్ పైన మొత్తం ఆ గుంతలు తోగేది కూడా విజువల్స్ మనకి ఎక్స్క్లూజివ్ గా మనం ఇప్పుడు చూపిస్తున్నాం. అయితే ఆ లోపల గుంతలు తోగేది కూడా రాత్రంతా తోగారు. మొత్తం 3 చోట్ల 7.5 అడుగుల్లో తోగితే కూడా ఒక మృతదేహం కూడా కనిపించలేదు. అయితే ఇప్పటికీ అంటే వాళ్ళు కార్మికుల ఆచీకి అయితే ఇంతవరకు అయితే కాండ రాలేదు. అయితే ఏదైతే అధికారులు చెప్తున్నారో మృతదేహాలు కానీ అసలుకి వాళ్ళు ఉన్నట్టు కూడా ఆనవాళ్ళు కూడా ఇంతవరకు తెలియలేదంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. అయితే ప్రస్తుతం ఈరోజు వెంటనే ఉటావటిన అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే సాయంకాలం అయితే ఇక్కడ టన్నల్ వద్ద చేరుకుంటారు. అయితే మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది, రివ్యూ ఏమి, అధికారులు ఏం చేస్తున్నారు అనేది వెంటనే అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ వస్తున్నారు. అంటే వనపర్తి బహిరంగ సభ ఉంది. వనపర్తి నుండి బహిరంగ సభ నుండి హెలిప్యాడ్లో ఇక్కడ దోమలపేట హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యి దోమలపేట నుండి ఇక్కడ నుండి బై రోడ్లో టన్నల్కి అయితే చేరుకున్నారు. అంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి వచ్చే విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు ఉరుకులు పరుగులు అయితే మొదలు పెట్టారు. అయితే అడావిడి అయితే ఇక్కడ టన్నల్ ప్రారంభిస్తుంటే ఇక టన్నల్ లోపలికి అయితే ఎవరిని కూడా అనుమతించట్లేదు. అయితే నిన్నటి వరకు అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినందుకు లోపలికైతే మీడియా వాళ్ళు అయితే అనుమతించారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారని చెప్పి లోపల కూడా అనుమతించారు. మొత్తం రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారంటే ఈ రివ్యూ మీటింగ్ లో కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేయనున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ టన్నల్లో ఎంత లోతుగా వాళ్ళు ఉన్నారనేది ఇంతవరకు కనిపెట్టకపోతే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, అంటే లేటెస్ట్ పరిజ్ఞానం ఉపయోగించి వాళ్ళు గుర్తించే ప్రయత్నం అంటే ఫాస్ట్ గా మొదలు పెట్టాలని చెప్పి అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సాయంకాలం ఎస్ఎల్బిసి టన్నల్ రావడంతో ఇక్కడ మరింత వేగవంతంగా అయితే పనులు అయితే ప్రారంభమైనాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, దొమ్మలపెంట, తెలంగాణ.